ఏంటి అసలు కేసులకు సంబంధించినటువంటి ఇష్యూ? మరి చంద్రబాబు నాయుడు గారికి మీరేమో అప్పట్లో అరెస్ట్ చేశారు, అవినీతి పరుడు అన్నారు. ప్రస్తుతానికి క్లోజర్ రిపోర్ట్స్ తోటి కేసుల మీద ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి మీరు పెట్టినటువంటి కేసులు తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు అసలు అవినీతి చేయలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసుల్ని క్లోజ్ చేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి అసలు మీ పార్టీ వాదన ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని ఉపయోగించి అవినీతి అక్రమాలు చేశారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అవినీతి అక్రమాల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులు నమోదు చేసిన దాంట్లో ఈ రోజున ఫైబర్ నెట్ కేసును, మరొకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అనుకుంటా, ఈ 2 కేసులు తీసివేయడం జరిగింది. ఫైబర్ నెట్ కేసులో నిజంగా జరిగిన కేసు ఏంటది, అందులో స్కామ్ జరిగిందని చెప్పి ప్రభుత్వం ఆ రోజు ఎందుకు భావించిందంటే, ఆ రోజున ఫైబర్ నెట్ కుంభకోణంలో తెరాసాఫ్ట్ సంస్థకి ఆ టెండర్ ఇవ్వడానికి 11 సార్లు రూల్స్ను మార్చి చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ లిస్ట్లో ఉన్న తెరాసాఫ్ట్ సంస్థకి, ఆయన ఎవరు, వేమూరు హరికృష్ణ ప్రసాద్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో ఈవీఎంని ట్యాంపర్ చేస్తానని చెప్పి ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో కూడా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆ రోజున ఆ ఫైబర్ నెట్ కేసు, ఫైబర్ నెట్ టెండర్స్ ఇవ్వడం కోసం 11 సార్లు విధి విధానాలను మార్చి బ్లాక్ లిస్ట్లో ఉన్న ఆయన సంస్థ తెరాసాఫ్ట్ సంస్థకి 330 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చడం కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేది ఫైబర్ నెట్ కేసు. ఆ కేసులో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజున కోర్టులో సిఐడి వేసిన కేసుకి ప్రైమా ఫేసి లేకపోతే అసలు కేసే కొట్టేయాలి కదా. కేసు కొట్టేయకుండా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసు తీసుకుంది. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో కొంత సాక్ష్యాధారాలను కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ రోజున ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి గారు ఈ కేసులో ఎటువంటి ఇది లేదు, ఆధారాలు దొరకలేదని చెప్పి ఈ రోజున ఆయన అఫిడవిట్ ఫైల్ చేసి కేసులో ఆ కేసును తీసివేయించడం జరిగింది. నిజంగా అదే రోజున అంతకుముందు కేసు పెట్టినప్పుడు కూడా ఇదే మధుసూదన్ రెడ్డి గారు అదే జడ్జి గారు ఎదురుకుండా 164 స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. ఆ రోజున ఇలా దీంట్లో ఫ్రాడ్ జరిగింది, ఇలా జరిగింది, దీని మీద మాకు ఇవి ఉన్నాయి కాబట్టి, 6 అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ కేసుని రిజిస్టర్ చేసాం, సో దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి ఆ రోజు 164 స్టేట్మెంట్ జడ్జి గారు ఎదురుగుండానే ఆయన ఇస్తాడు. ఆయనకు ఆ రోజున ఉన్న అనుమానాలు ఈ రోజున మరి ఏమీ లేకపోవడం, ఈ కేసు అంతా కూడా క్లీన్ చిట్ అని చెప్పడం, దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను భయపెట్టి తన మీద ఉన్న కేసులను తీయించి వేసుకుంటున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కేసులు సిఐడి కోర్టులో తీసివేయించుకోవడం. అంతేకాకుండా మనందరం కూడా చూస్తున్నాం క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లను ఎలా టార్గెట్ చేసి ఆయన వాళ్ళ చేత ఈ విధమైన పనులు చేపిస్తున్నారు. ఐఏఎస్ నా జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లను 4గురిని అందులో టార్గెట్ చేసి కేసుల్లో ఇరికిచ్చారు. ఆ తర్వాత ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని, ఆయన ఒక్క నిమిషం సార్, ఆయన ఏదో దుబాయ్ వెళ్ళి ఆయన మీద పెట్టిన కేసు చూడండి, దుబాయ్ వెళ్ళారంట, దుబాయ్ వెళ్తే ఆ దుబాయ్ కాకుండా వేరే దేశాలు కూడా వెళ్ళారని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేశారు, సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రకంగా వాళ్ళకి ఎక్కడన్నా ఏదన్నా చిన్న ఏదో జరిగిందని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళకి కావలసిన విధంగా కేసులు తీయించివేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు చేసుకుంటున్నాడు. ఈ రోజున నిజంగా ఎటువంటి ఇందులో అవినీతి జరిగి ఉండకపోతే మద్యం స్కామ్ లో కూడా ఏటు వాసుదేవ్ రెడ్డి గారుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది. మరి వాసుదేవ్ రెడ్డి గారిని ఈ రోజు కూడా ఎక్కడ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవే. A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అయితే A2 వాసుదేవ్ రెడ్డి గారు, మరి ఎక్కడ వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల. అలాగే A5 విజయసాయి రెడ్డి గారు, ఎక్కడ విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయాల. అంటే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ, అధికారులను టార్గెట్ చేస్తూ, వాళ్ళని బెదిరించి నా మీద ఉన్న కేసులను మీరు తీసేస్తేనే ఆ తర్వాత మీ మీద ఉన్న కేసులు మేము తీసేస్తామని చెప్పి ఆయన క్విడ్ ప్రోకో చేసుకున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్ర ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే మద్యం అంటే ఇప్పుడు కుంభకోణం కోర్టులు దాంట్లో అంటే ఇప్పుడు కోర్టులు చూడవా సార్? అంటే ఇక్కడ ఒకటి రమేష్ గారు మీరు చెప్పింది కరెక్టే, ఓకే, మీరు అనుకునేది నిజమే అనుకుందాం. అనుకుంటే కోర్టులు కూడా చూస్తాయి. ఇప్పుడు కోర్టులు వీళ్ళు ఇచ్చినటువంటి క్లోజర్ రిపోర్ట్ని తీసేసుకొని నేరుగా ఓకే మీరు క్లోజ్ చేసేస్తారు కదా అని చెప్పేసి క్లోజ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ కోర్టుకి అనుమానం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చేసి మీరు ఇక పక్కన కూర్చొని చాలు, మేము ఇంకొక ఆఫీసర్ తోటి ఇన్వెస్టిగేట్ చేస్తాం, చాలా ఉన్నాయి దీంట్లో, మాకు ఆల్రెడీ వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కోర్టులే క్లీన్ చిట్ ఇస్తున్నాయి. సరే అధికారులు భయపడ్డారు, బెదిరించారు అనుకుందాం, మరి కోర్టులు ఎందుకు ఇస్తున్నాయి సార్? రాజు గారు, మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పకుండానే కృష్ణాంజనేయులు గారు ఆల్రెడీ చెప్పేశారు. మళ్ళీ మీరు అదే ప్రశ్నని మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే పరకామణి కేసులో లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు మళ్ళీ కొట్టేసి పరకామణి కేసుని మళ్ళీ రీ ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పింది. అలాగే ఈ కేసులో కూడా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు రేపు తప్పని చెప్పి హైకోర్టు ఇవ్వచ్చు, లేదా సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత ఇప్పుడు వాసుదేవరెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టం జరగల, లేకపోతే మధుసూదన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టం జరగల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది అనేది ఇందులో కేసులో ఉన్న ముఖ్యమైన ఆరోపణ. ఈ ఆరోపణలో నిజంగా ఏసీబీ కోర్టు తప్పు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ వర్మ అని చెప్పి జడ్జి గారి ఇంట్లో ఆ రోజున నోట్ల కట్టలు దొరికితే మనందరం చూసాం. ఈ రోజు వరకు యశ్వంత్ వర్మ గారిని ఆ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తప్ప ఆయన మీద కేసు నమోదు చేశారని చెప్పి నేనైతే ఎక్కడో చూడలేదు. మీకు ఏమైనా కేసు నమోదు చేశారని చెప్పి మీకు తెలిస్తే మీకు చెప్పొచ్చు. అంటే అలాగే గతంలో మనం గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కూడా ఒక జడ్జి గారు తప్పు చేశారని చెప్పిన ఆరోపణలు కూడా మనం అందరం కూడా విన్నాం. సరే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద మనం ఆరోపణలు చేయడానికి దానికి మనకి ఇది లేదు కాబట్టి ఈ రోజున కింద కోర్టులు తప్పు చేస్తే పై కోర్టులు సరి చేస్తున్నాయి అనే విధానంలో కోర్టుకి తీర్పులు మారుతున్నాయని చెప్పి కూడా మనందరం కూడా చాలా సార్లు చెప్పుకుంటున్నాం. అదే విధంగా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి కేసులో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని నమ్మి హైకోర్టు మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, దీనిలో ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తాను శుద్ధపోసని కాదు, నేను ఎక్కడా అవినీతి చేయలేదు, నేను చాలా ఎక్కడా కూడా కడిగిన ముత్యాన్ని అని చెప్పి చూపించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల ఎదురుకుండా నేను ఎక్కడ అవినీతి చేయలేదని చెప్పి చెప్పడం కోసం అధికారులను బెదిరించి నిజంగా ఇప్పుడు ఆయన తప్పు చేసి ఉండకపోతే కోర్టులో కేసులు ఎదుర్కోవచ్చు కదా సార్. ట్రయల్ జరిగిన తర్వాత ఆ ట్రయల్లో ఈ కేసులో తప్పు లేదు, ఇది అంతా కూడా ఫ్రాడ్ కేసు, కావాలని పెట్టిన కేసు అని చెప్పి కోర్టు తీర్పు ఇస్తే నిజంగా ఈ రోజున మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా నమ్ముతాం. కానీ ఆ విధంగా జరగడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు, అధికారులను భయపెట్టి ఆయన మీరందరూ కూడా వెళ్ళి కోర్టులో 164 స్టేట్మెంట్స్ గా మళ్ళీ 173 స్టేట్మెంట్స్ ఇప్పించి ఆ కేసులను తీయించేసుకుంటున్నారు. ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పి అంత ఆదరాబదరాగా ఈ 18 నెలల కాలంలో కేసులు తీయించేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమిటి? మనందరం కూడా ఇంకో విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. గతంలో ఆయన పిఏగా పనిచేసిన పెండియాల శ్రీనివాస్ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం ఈడీ వాళ్ళు ఆ రోజున రైడ్ చేస్తే 2000 కోట్ల రూపాయలు దొరికినాయి అన్నట్లుగా మనకి ఆ రోజున మీడియా అన్నింటిలో కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అదే పెండియాల శ్రీనివాస్ గారు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా పారిపోయారు, వెళ్ళిపోవడం కాదు, అమెరికా పారిపోయారు. పారిపోయిన ఆ పెండియాల శ్రీనివాస్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ దేశంలోకి రావడం జరిగింది, ఈ రాష్ట్రంలోకి రావడం జరిగింది. మరి అవినీతి చేయనప్పుడు పెండియాల శ్రీనివాస్ గారు పారిపోవాల్సిన అవసరం ఉన్నది, దాక్కోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పిఏ పెండియాల శ్రీనివాస్ గారు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేసి సూపర్ 6 పథకాలని ఆయన పాపం అమలు చేయలేకపోతున్నాడు. ఆయన సొంతం కోసం సూపర్ 7 పథకం ఏంటంటే కేసులను తీయించి వేసుకునే, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కేసులు తీయించి వేసుకునే సూపర్ 7 పథకాన్ని మాత్రం చాలా సూపర్ సక్సెస్ గా ఆయన అమలు చేస్తున్నారని చెప్పి నేను మీకు చెప్తున్నాను రాజు. ఓకే సార్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన రమేష్ గారు మాట్లాడారు, ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో అంటే అధికారులను బెదిరించి